హాయ్ అండి. ఉన్ని రసోయిలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఇలాంటి బిస్కెట్లతోని డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్లు అండి. ఈ బిస్కెట్లతోని చాలా చాలా టేస్టీగా ఉన్న కేక్ చెప్తాను. చాలా వేగం అయిపోతుంది. ఇందులో మైదా అక్కర్లేదు, నూక అక్కర్లేదు, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా ఏమీ అక్కర్లేదండి. ఏమీ లేకుండానే కుక్కర్లోని చాలా బాగా వేగంగా అయిపోతుంది. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. ఇలాంటి బిస్కెట్ తీసుకోవాలి. ఈ బిస్కెట్లు తీసుకొని దీన్ని మిక్సీలోని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాను. ఈ పౌడర్కి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. అలాగే అందులోని కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. మనం కేక్ బ్యాటర్ ఎలా తయారు చేస్తామో అలా చేసుకోవాలండి. స్మూత్గా ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈరోజు మనం కుక్కర్లో చేస్తున్నామండి. ఇది ఒక టిన్ను తీసుకున్నాను. దాంట్లోని బటర్ పేపర్ వేసుకున్నానండి, నెయ్యి రాసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ దీంట్లో వేసేయాలి. ఈ బ్యాటర్ని ఇప్పుడు ఈ కేక్ టిన్లో వేసుకున్నాను. ఇది కుక్కర్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు సీటీ లేకుండా పెట్టుకొని 15 నిమిషాలు వదిలేయాలి. ఇదిగోటండి, కేక్ రెడీ అయిపోయింది. చూసారా? అదిగో, దీన్ని ఇప్పుడు నేను కొసలు తీస్తాను. కట్ చేసేసి ప్లేట్లోకి తీసుకుంటాను. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇప్పుడు దీని మీద నేను చాక్లెట్ పేస్ట్ రాస్తాను. ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుందండి. ఇది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇదిగో చూడండి, మనం ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలకి ఇలా చేసి ఇచ్చేయచ్చండి. ఇందులో మైదా ఉండదు, బేకింగ్ పౌడర్ ఉండదు, బేకింగ్ సోడా ఉండదు. ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తాను. ఇంకా చూడండి, ఇదిగోటండి కట్ చేసాను. దీని మీద టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. సరే, చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఒకటండి, ఎంతో ఎమ్మీగా ఉన్న కేక్ రెడీ అయిపోయింది. చూసారా? బిస్కెట్తో కేకు చాలా బాగుంటుంది. చూడండి, పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇది. ఇదిగో చూడండి, ఇదిగో చాలా సాఫ్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది. మరి మీరందరూ కూడా చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చిందా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.